మిత్రులారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. చాలా కష్టపడి వీడియోస్ అనేటువంటిది అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి పోస్టింగ్ అవకతవకలపై చర్యలకు రెడీ. ఆర్జేడీ ద్వారా నేడో రేపో ఉత్తర్వులు. కాబట్టి అసలు విషయం ఏందనేటువంటిది ఒకసారి మనం గమనించినట్లయితే ఇది అసలు విషయం. అంటే డిఎస్సి 2024లో ఈసారి వివిధ కేటగిరీలో 878 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయము తెలిసింది. కౌన్సిలింగ్ ప్రక్రియ అనంతరం ఇప్పటి వరకు ఇందులో 680 మంది విధుల్లో చేరారు. మిగతా 198 మంది పోస్టులు కోర్టు కేసులు ఇతర కారణాలతో భర్తీ కాకుండా నిలిచిపోయాయి. అయితే డిఎస్సి కౌన్సిలింగ్లో వేకెన్సీ చూపించడంలో నిర్లక్ష్యం బయటపడింది. కొంతమంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, అదేవిధంగా డిప్యూటీ ఈఓలు జీరో టీచర్ కింద ఉన్న పాఠశాలలు పక్కన పెట్టి తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోటుకి అదనంగా కొత్త పోస్టులు వేకెన్సీ చూపించారు. ఉపాధ్యాయులు అవసరం ఉన్న పాఠశాలకు వేకెన్సీ జాబితాలు పక్కన పెట్టి ఎక్కువ మంది పనిచేస్తున్న చోటుకే మళ్ళీ కొత్త వారిని కేటాయించినటువంటి పరిస్థితులపై పలు ఉపాధ్యాయ సంఘాలు ఆక్షేపించడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అయితే దిద్దుబాటు చర్యలో భాగంగా కౌన్సిలింగ్ పూర్తయిన 2 వారాలకు ఒక డిప్యూటీ ఈఓ 6 జిల్లాధికారులు షాకోజ్ నోటీసులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి దీనిపైన అయితే డిఎస్సి పైన అవకతవకలపై చర్యలకు రెడీ అవుతుంది. అదే రకంగా టెట్కు సంబంధించింది డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రీ క్లాసులు ఉన్నాయో తప్పకుండా అవన్నీ వినియోగించుకోండి. ఈరోజు మీకు ఒక ప్రీమియర్లో తప్పకుండా డిఎస్సి 2024కు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. 100 మార్కులతో 10th పరీక్షలు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, కాబట్టి 25-26 నుంచి అమలుకు నిర్ణయం. అంటే నెక్స్ట్ ఇయర్ అన్నట్టు. ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఎగ్జామ్స్ సవరణకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కాబట్టి అయితే ఇంటర్నల్ మార్కులు రద్దు విధానం అనేటువంటిది ఉంటుందో దానికి సంబంధించింది తప్పకుండా 90% సిలబస్ పూర్తయింది. ఈ క్రమంలో పరీక్షల సంస్కరణ తీసుకురావడం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చడంపై టీచర్లు కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. కాబట్టి దానికి ఆలోచించి నెక్స్ట్ ఇయర్ దీనికి 100 మార్కులకు పరీక్షలు నిర్వహించడానికి పాత పద్ధతిలోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా డిఈఓ సెలెక్టెడ్ లిస్టు రిలీజ్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. 2022 ఆగస్టులో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు దాదాపుగా మనకు 1,06,253 మంది అప్లై చేసుకున్నారు. ఇటీవల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. టీజీపీఎస్సీ తాజాగా సెకండ్ లిస్టును విడుదల చేసింది. మల్టీజోన్ 1లో 28, మల్టీజోన్ 2లో 23 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారి వివరాలు వెబ్సైట్లో పెట్టారు. అధికారులు ఇలాంటి ఫలితాలను తప్పకుండా చూసుకోవాలని చెప్పడం అనేటువంటి జరిగింది. ఏది ఏమైనా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై.